హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ 1857 సిపాయిల తిరుగుబాటు. దీనినే మనము ఫస్ట్ మేజర్ రివోల్ట్గా చెప్తూ ఉంటాం చరిత్రలో. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటాం 1857 సిపాయిల తిరుగుబాటుని. విడి సావర్కర్ గారు సిపాయిల తిరుగుబాటును ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్గా వర్ణించారు. మోడర్న్ ఇండియాలో మనకి ఇది ఒక కీలకమైన ఘట్టం. 1857 రివోల్ట్కి అసలు కారణాలు ఏంటి, అది ఎందుకు మొదలైంది, ఇటువంటి రీజన్స్తో మనము ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్, పొలిటికల్ కాజెస్, రాజకీయ కారణాలు చూసుకుంటే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు, డాక్టరీన్ ఆఫ్ ల్యాప్స్. దీని ప్రకారము ఏదైనా ప్రిన్స్లీ స్టేట్స్కి వారసులు లేకపోయినట్లయితే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారు తీసుకునేవారు. దీనినే డాక్టరీన్ ఆఫ్ ల్యాప్స్, దత్తత నిషేధ చట్టము అంటారు. దీనిని డల్హౌసీ కాలంలో 1848-1856 సంవత్సరాల మధ్యలో విస్తృతంగా భారతదేశంలో ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా 1848లో సతారా రాజ్యంలో డాక్టరీన్ ఆఫ్ ల్యాప్స్ని ప్రవేశపెట్టారు. ఈ సిద్ధాంతం వలన ఎవరైనా హిందూ రాజ్యాల రాజులు పిల్లలు లేకపోతే, పోని వాళ్ళు కనీసము దత్తత తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి రాజ్యాన్ని పాలించడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. ఆ ప్రకారం చాలా రాజ్యాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ, సతారా, నాగపూర్ ఇలాంటి సంస్థానాలన్నింటినీ కూడా బ్రిటిష్ వారు స్వాధీనంలోకి తీసుకున్నారు. అలాగే అవధ్ని 1856లో మిస్గవర్నెన్స్ అంటే పరిపాలన సక్రమంగా లేదు అని అవధ్ను స్వాధీనం చేసుకున్నారు. సిపాయిలలో చాలామంది అవధ్ ప్రాంతానికి చెందినవారు కావడం చేత వాళ్ళు ఎమోషనల్గా కూడా ఈ విషయంలో కొంచెం అసంతృప్తి చెందారు. తర్వాత మొఘలు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైటిల్స్, పెన్షన్స్ ఇవ్వడంలో బ్రిటిష్ వారు కొంత అలసత్వాన్ని ప్రదర్శించేవారు. నెక్స్ట్, ఆర్థిక కారణాల్లో చూసుకుంటే మనకి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ తీసుకురావడము, అలాగే మన చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వారు తీవ్రంగా వాటిని నష్టపరచడం, కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, శాశ్వత శిస్తు పద్ధతి, దీనివల్ల చాలామంది రైతులు భూమిని కోల్పోయారు, అలాగే అప్పుల పాలయ్యారు. ఇంకా సామాజిక పరమైన సోషియో రిలీజియస్ కాజెస్ చూసుకుంటే బ్రిటిష్ వారు 1829లో సతీ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం సతీ సహగమనాన్ని 1829లో నిషేధించారు. అలాగే విడో రీమ్యారేజ్ యాక్ట్, ఇది 1856లో తీసుకొచ్చారు. విడో రీమ్యారేజ్ యాక్ట్, వితంతు పునర్వివాహ చట్టము. వీరు తీసుకువచ్చిన వేరే సోషల్ రిఫార్మ్స్, అలాగే క్రిస్టియన్ మిషనరీలు ఎక్కువగా మన సంస్కృతి సంప్రదాయాలలో జోక్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనలో ఒక భయాన్ని పుట్టించాయి. సైనికులలో చూసుకున్నా కూడా తీవ్ర అసంతృప్తి ఉండేది. బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ప్రమోషన్స్, ర్యాంకులు ఇవన్నీ కూడా వాళ్ళు వ్యత్యాసం చూపించేవారు. బ్రిటిష్ సైనికులకు ఒకలాగా, భారతీయ సైనికులకు ఇంకొకలాగా. అలాగే జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ ద్వారా ఏంటి అంటే సిపాయిలు సముద్రాన్ని దాటి పనిచేయాల్సి వచ్చేది. ఇది మన నమ్మకాలు, కులము మతము పట్ల ఉండే నమ్మకాలకు భంగం కలిగిస్తుందని సిపాయిలు అసంతృప్తిగా ఉండేవారు. అలాగే ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అయింది, తూటాలకి ఆవు కొవ్వుతో పూసిన గ్రీజును వాడేవారు అని తెలిసి ఇటువంటి తూటాలను ఉపయోగించడానికి సిపాయిలు నిరాకరించారు. మొట్టమొదటిసారిగా తిరుగుబాటు 19వ రెజిమెంట్ బరంపూర్, వెస్ట్ బెంగాల్లో బరంపూర్లో 19వ రెజిమెంట్లో మొట్టమొదటిసారిగా తిరుగుబాటు జరిగింది. తర్వాత మార్చి 29న 34వ బెటాలియన్కు చెందిన మంగల్ పాండే బ్రిటిష్ అధికారికి ఎదురు తిరిగి అతనిని చంపివేశారు. దీనికి గాను ఏప్రిల్ 8న మంగల్ పాండేను ఉరితీయడం జరిగింది. అది సైనికులందరినీ తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. మే 10న సైనికులందరూ మీరట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
ఈ రోజును మ్యూటినీ స్టార్ట్ అయిన రోజుగా గుర్తించారు చరిత్రకారులు. సో 1857 ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మే 10 అని చెప్తాము. అంతకుముందు చాలా ఈవెంట్స్ మనకి జరిగినప్పటికీ కూడా ఒక్కసారిగా రివోల్ట్ అనేది స్ప్రెడ్ అయింది మే 10న. ఈరోజు సైనికులందరూ మీరట్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకొని బహదూర్ షా జాఫర్ను రాజుగా ప్రకటించారు. మనకి 1857 తిరుగుబాటుకు ముఖ్యమైన కేంద్రాలు, అలాగే అక్కడ తిరుగుబాటును నడిపించిన లీడర్స్‌ను ఒకసారి చూద్దాము. ఎగ్జామ్స్ పరంగా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. జతపరచడంలో మనకి ఇలా ఇచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాంతం నుంచి ఎవరు మనకి ఉద్యమాన్ని నడిపించారు అని. ముందుగా ఢిల్లీ. ఢిల్లీలో బహదూర్ షా అధికారిగా ఉన్నప్పటికీ కూడా అతను ఉద్యమానికి సింబాలిక్ లీడర్ మాత్రమే. మొత్తము ఎక్కువగా నడిపించింది బఖ్త్ ఖాన్. జనరల్ బఖ్త్ ఖాన్ ఢిల్లీలో ఉద్యమాన్ని నడిపించారు. తర్వాత కాన్పూర్. కాన్పూర్‌లో నానా సాహెబ్. అతనికి సహాయంగా తాంతియా తోప్ ఉండేవారు. లక్నో. లక్నోలో ఉద్యమానికి నాయకురాలు బేగం హజ్రత్ మహల్. ఆమె కొడుకు బిర్జిస్ కాదిర్. బరేలీ. బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్. సెంట్రల్ ఇండియాలో చూసుకుంటే ఝాన్సీ. ఝాన్సీలో ఉద్యమాన్ని నడిపిన నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. గ్వాలియర్‌లో తాంతియా తోపే అలాగే లక్ష్మీబాయి. తర్వాత బీహార్‌లో కున్వర్ సింగ్. ఫైజాబాద్‌లో మౌల్వీ అహ్మదుల్లా. ఇలా వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యమకారులందరూ కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మనకి 1857 తిరుగుబాటు భారతదేశం మొత్తము కూడా పాల్గొనలేదు. సెంట్రల్ ఇండియా అలాగే నార్త్ సెంట్రల్ ఇండియా మాత్రమే పాల్గొన్నాయి. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యమంలో ఎవరు పాల్గొనలేదు. ఇది తిరుగుబాటు అంతగా సఫలీకృతం కాకపోవడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే యూనిటీ కూడా లేదు ఈ రెబల్స్‌లో. ఆర్గనైజేషన్, ఒక మంచి లీడర్‌షిప్, సెంట్రల్ కమాండ్ ఇవేమీ లేకపోవడం వల్ల ఈ రివోల్ట్ అనేది ఫెయిల్ అయింది. ముఖ్యమైన స్థానిక సంస్థానాలు హైదరాబాద్, కాశ్మీరు, పటియాలా ఇటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వారికి హెల్ప్ చేశాయి. ఇది కూడా రివోల్ట్‌కి ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మంచి ఎక్స్‌పీరియన్స్, సైనిక బలం ఉన్న బ్రిటిష్ జనరల్స్ ఈ రెబెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని త్వరగానే 1857 తిరుగుబాటును అణిచివేయగలిగారు. ఢిల్లీలో జాన్ నికల్సన్ అలాగే విల్సన్ ఉద్యమాన్ని అదుపు చేశారు. కాన్పూర్, లక్నోలో కల్నల్ క్యాంప్‌బెల్ ఉద్యమాన్ని అదుపు చేశారు. ఝాన్సీలో లక్ష్మీబాయితో హ్యూజ్ రోజ్ వీరోచితంగా పోరాడి ఈ ఉద్యమాన్ని ఆపారు. లక్ష్మీబాయి చివరి వరకు కూడా పోరాడినప్పటికీ ఆమె ఉద్యమాన్ని కొనసాగించలేకపోయారు. హ్యూజ్ రోజ్ ఆమెను వీరనారిగా పొగిడారు. లక్ష్మీబాయి చనిపోయిన తర్వాత ఆమెకు సహాయం చేసిన నానాసాహెబ్ నేపాల్‌కి పారిపోయారు. అలాగే లక్నో, అవధ్‌లో పోరాటం చేసిన బేగం హజ్రత్ మహల్ కూడా నేపాల్‌కి పారిపోయారు. 1857 తిరుగుబాటుకి ఈ తిరుగుబాటు మొత్తానికి నామమాత్రపు లీడర్‌గా ఉన్న బహదూర్ షా ఇతను రంగూన్‌లో బంధింపబడి 1862 వరకు అక్కడే ఉండి మరణించారు. బహదూర్ షా అనేది ఇతని పేరు. జాఫర్ అనేది ఇతని కలం పేరు. ఇతను హిందీ, ఉర్దూ భాషలలో రచనలు చేసేవారు. ఇలా ఉద్యమాన్ని అణిచిన తర్వాత బ్రిటిష్ రాణి నేరుగా భారతదేశ పరిపాలన మొత్తము బ్రిటిష్ పార్లమెంటు చేతిలోకి తీసుకున్నారు. ఈ తిరుగుబాటు జరిగినప్పుడు భారతదేశంలో పనిచేస్తున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ ఇతని పదవిని వైస్రాయ్‌గా మార్చారు. కాబట్టి లార్డ్ కానింగ్ ఆఖరి గవర్నర్ జనరల్ అలాగే మొదటి వైస్రాయ్. 1858 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్‌గా మార్చారు. అలా వైస్రాయ్‌గా మారిన మొదటి వ్యక్తి లార్డ్ కానింగ్. 1858 నవంబర్ 1న అలహాబాద్ దర్బార్‌లో ఈ ప్రకటనను లార్డ్ కానింగ్ చదివి వినిపించారు. ఈ ప్రకటన ప్రకారము
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి భారతదేశం మొత్తము బ్రిటిష్ క్వీన్ చేతుల్లోకి వెళ్ళినట్లుగా దీని సారాంశం ఉంటుంది. భారతదేశం నుంచి రాయబారిగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పదవిని ఏర్పాటు చేసి భారతదేశ వ్యవహారాలన్నీ బ్రిటిష్ పార్లమెంటుకు తెలియజేస్తారు. అలాగే అంతకుముందు డల్హౌసీ పెట్టిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని రద్దు చేశారు 1859లో. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ లాంటి పోటీ పరీక్షల్లో భారతీయులకు అర్హత కూడా లభించింది. భారతదేశ సామాజిక మత విషయాల్లో బ్రిటిష్ ప్రభుత్వ జోక్యాన్ని కూడా తగ్గించారు. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం భారతదేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలు ఏర్పరిచారు. ఈ విధంగా 1857 సిపాయిల తిరుగుబాటు భారతదేశ నేషనల్ మూవ్మెంట్ లో ఒక ముఖ్య పాత్రను పోషించింది. విడి సావర్కర్ గారు దీనిని ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించారు. అలాగే ఆర్సి మజుందర్ గారు భవిష్యత్ భారత స్వాతంత్రోద్యమానికి నాందిగా ఈ తిరుగుబాటును వర్ణించారు. ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఇది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ గా చరిత్రకారులు గుర్తించారు. కాబట్టి ఈ టాపిక్ మనకి ఎగ్జామ్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. సో 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ముఖ్యమైన టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ కానీ మిస్ అయినట్లు అనిపిస్తే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.